ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండడానికి మా అందరికి ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు తండ్రి, ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, ఆ మాటల చేత ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. 1 John chapter 5 verse 14. If we ask anything according to his will, he heareth us. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా దేవుడు దానికి జవాబు ఇవ్వట్లేదు, నా ప్రార్థన అనేది దేవుడి దగ్గరికి చేరుతుందా, లేకపోతే దేవుడు నా ప్రార్థనకి రెస్పాన్స్ ఇవ్వట్లేదా, ఏంటి అనే గందరగోళమైన పరిస్థితిలో చాలాసార్లు మనం ఉంటాం కదండి. అయితే దేవుడు ఈ ప్రామిస్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రామిస్ ద్వారా దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా మన మనవి దేవుడు ఆలకిస్తాడు. మరి ఇప్పుడు 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. దేవుడు చిత్తానుసారంగా మనం అడుగుతున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా దేవుని అడుగుతున్నామా? మళ్ళీ దేవుడు చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు, మరి ఆయన ఇష్టానుసారంగా మనం అడగకపోతే అది ఆయన దగ్గర నుంచి మనం ఎప్పటికీ కూడా పొందుకోలేము. మరి దేవుడు చిత్తానుసారంగా ఎలా జీవించాలి? మొదటిగా ఈ ప్రశ్న మనం ఈరోజు వేసుకోవాలండి. దేవుడు చిత్తానుసారంగా ఎలా మొరపెట్టాలి? ఇంకొకటి, మరి దేవుడు చిత్తానుసారంగా అడుగుతున్నప్పటికీ కూడా నాకు సమాధానం దొరకలేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేరు, చాలామంది ఉంటారే. అయితే మరి ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అంటే, మొదటిగా చూసాం కదా దేవుడి చిత్తానుసారంగా చేయాలని. మరి మీరు ఎలా తెలుసుకుంటున్నారు దేవుడి చిత్తమా, ఇది దేవుడి చిత్తం కాదా అనేది? ఎప్పుడన్నా దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి దేవుడి చిత్తమా కాదా అనేది అంటే, ఎవరైతే బైబిల్ చదువుతారో దేవుడు వారితో వాక్యం త్రూనే డైరెక్ట్గానే మాట్లాడతాడండి. దేవుడు ఇంతకుముందు ప్రత్యక్షతలు ఇచ్చేవాడు, పూర్వకాలంలో దర్శనాలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మనకి బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ద్వారానే మనతో దేవుడు మాట్లాడతాడనమాట. మరి బైబిల్ని ఎలా పడితే అలా చదివితే, ఎలా పడితే అలా ఓపెన్ చేసి చదివితే అది దేవుడి చిత్తమా లేదా అని తెలుసుకుంటామా అంటే అది రాంగ్ అనమాట. ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు మనము చదువుతున్నటువంటి పోర్షన్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంకొకటి ఏదో మధ్యలో ఇలా చిలక శాస్త్రము జ్యోతిషంలాగా ఓపెన్ చేసేసి అది దేవుడి చిత్తం అనుకోవడం చాలా తప్పు. ఒకవేళ మీకు ఇలాంటి హ్యాబిట్ ఉంటే దయచేసి మానుకోండి. ఒక వ్యక్తి కూడా ఇలాగనే దేవుడి చిత్తం తెలుసుకోవాలంటున్నాడు. ఎందుకు తెలుసా? అతను ఎన్ని అడుగుతున్నా దేవుడు చెయ్యట్లేదని, లేకపోతే అతను ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని, ఎలాగైనా నేను ఈరోజు చచ్చిపోవాలి ప్రభువా, నువ్వు డిసైడ్ చేసి నేనేం చేయాలి ఈరోజు చెప్పు అని అడిగినాడంట దేవుణ్ణి. అయితే మరి బైబిల్ని ఓపెన్ చేసి చూసాడంట. ఓపెన్ చేస్తేనే నువ్వు చేయాలనుకున్నది త్వరగా చెయ్యి అన్నాడంట. మరి ఇది అతనికి ఆ మాట చదవగానే భయం వేసిందనమాట. అదేంటి, నేను చచ్చిపోవాలనుకుంటా అంటే దేవుడు త్వరగా చేయంటున్నాడు ఏంటి అని అనుకున్నాడంట. యాక్చువల్లీ దేవుడు ఎవరి ప్రాణాన్ని ఎప్పుడు కోరుకోడండి. దుష్టులు మారు మనసు పొందితేనే నాకు సంతోషము, వాళ్ళు దుష్టత్వం నుంచి విడిపించబడితేనే నాకు ఆనందం అన్న దేవుడు ఒక వ్యక్తి మరణాన్ని కోరుకుంటాడా? ఎప్పుడు కోరుకోడు. ఆ విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ వ్యక్తి ధైర్యంగా బైబిల్ని తీసేసి చదివినప్పుడు ఈ మాట వచ్చేసరికి భయం వేసింది. సరే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం ఉండు అని మళ్ళీ తీసి మళ్ళీ అలానే మధ్యలో ఏదో ఒక వచనం తీసినాడంట. నువ్వు చెయ్యవదలుచుకున్నది ఆలస్యం చేయకుండా చేసేసేయి అని ఉందంట. అంటే ఇప్పుడు ఇతను చచ్చిపోవాలనుకుంటున్నాడు, మరి అంటే ఇప్పుడు ఆలస్యం లేకోకుండా చచ్చిపో అని చెప్తున్నాడు ఆ దేవుడు. ఎంత రాంగ్ కదా! బైబిల్ని అలా చదివితే ఎంత తప్పు. ఎలా పడితే అలా చదివేసి అది దేవుడి చిత్తం. ఈరోజు అదే జరుగుతుందండి. చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. వాళ్ళకి బైబిల్ చదివేటప్పుడు కూడా చాలాసార్లు దేవుడు అది వద్దంటే వద్దన్న పదాన్ని విడిచిపెడతాం అనమాట. ఏదైతే చెయ్యి అలా కనిపించిందో అలాంటి పదాలు పట్టుకున్నా ఇది దేవుడు నాతో మాట్లాడినాడు, నేను చేయమన్నాడని చేసేస్తూ ఉంటారు. అది దేవుడి చిత్తమా అంటే కాదు. దేవుడు నీకు తన స్వరాన్ని వినిపిస్తాడు. ఇది రైట్, ఇది రాంగ్, ఇది కాదు నేను మాట్లాడుతుంది ఇది అని దేవుడు చెప్తుంటాడు. అయినా కూడా మనం పట్టించుకోం, అయినా కూడా మనం వినం.
ఏదో ఒక వాక్యం తీసుకొని దాన్ని కన్ఫర్మేషన్ చేసేసుకొని ఇదే దేవుడి చిత్తం అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ రాంగ్స్ అనమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే క్యాలెండర్ ముందు నిలబడతాడు. ఆ రోజు ఏ వాక్యం ఉందో ఆ వాక్యం బట్టి దాన్ని బట్టి కూడా ఇది దేవుడి చిత్తం అని అనుకుంటారు. ఎలా అనుకుంటారండి? మనం దేవుడు ఒక విషయాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఎప్పుడు జవాబు రాదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్నిటికి నెలలు పడుతుంది, కానీ కొన్నిటికి మాత్రం వెంటనే ఇచ్చేస్తాడు దేవుడు జవాబు. అయితే కొన్ని ఉంటాయి దేవుడి సన్నిధిలో కనిపెట్టాల్సినవి. వాటి కోసం మనల్ని కనిపెట్టమని దేవుడు చెప్తున్నప్పుడు ఓపికగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. అలాగే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. కొన్నిసార్లు దేవుడు చెప్తుంటాడు, తీసుకో, ఇది చెయ్యి అని చెప్తున్నా కూడా మనకు నచ్చదనమాట. ఎందుకంటే మనం అన్ని పైనుంచి ఎస్టిమేషన్ ఇస్తాం కదా. ఓకే, ఇది ఇలా ఉంది నాకొద్దు, అది అలా ఉంది నాకొద్దు. కాబట్టి ఇలాంటి మనం ఎస్టిమేషన్స్ వేసినప్పుడు దేవుడు చిత్తం ఏంటో మనం చాలాసార్లు తెలుసుకోకుండా దాంట్లో నుంచి తప్పిపోతామన్నమాట. అది మన తప్పు అవుతుంది, దేవుడి తప్పు కాదు. చాలాసార్లు మనలో యాక్సెప్టెన్సీ ఉండదు. దేవుడు చేయమన్న విషయాన్ని చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు తీసుకోవాలంటే కూడా మనం చాలాసార్లు ఇష్టపడము అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ మన జీవితంలో చాలాసార్లు అడ్డొస్తుంటాయి. దేవుడి కార్యాలు మన జీవితంలో జరగకుండా, దేవుడి యొక్క స్వరాన్ని మనం వినకుండా మన యొక్క విధేయతే చాలాసార్లు కారణమవుతుంది. ఎలాగంటే బైబిల్లో మనం సౌలు రాజు చూస్తాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి దేవుడు రాజుగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. అయితే గిల్గాల్లోకి సమూయేలు వస్తాను, నేను బలి అర్పిస్తాను, యుద్ధం చెయ్యాలి అని చెప్తే ఈ సౌలు ఏం చేస్తాడంటే మరి సమూయేలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయడం అనమాట. 3 days అయిపోయింది, ఎన్ని రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు అని చెప్పేసి వెంటనే దేవుడికి బలి అర్పిస్తాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తాడో అప్పుడు సమూయేలు వస్తాడు. చాలా కోపపడతాడు. నీ పని కాదు ఇది, దేవుడికి బలి అర్పించడము. అలాంటప్పుడు నువ్వు ఎందుకు చేసావంటే, మరి అక్కడ సౌలు అంటున్న మాటలు ఏంటంటే, ప్రజలు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారని, యుద్ధంకి మరి ఆ యొక్క శత్రువులు దగ్గర పడుతున్నారని నేను ఈ పని చేశాను అని చెప్తానమాట. ఎక్కడైనా అరే నేను తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను, ఇది నా పని కాదు అని ఒప్పుకోవాల్సింది పోయి తన తప్పుని కవర్ చేసుకున్నాడు. అంతేకాకుండా వెయిట్ చేయలేకపోయినాడు. ఒక ప్రవక్త చెప్పాడు, నేను వచ్చిన తర్వాత బలి అర్పిస్తాను, నువ్వు ఆగు అన్న తర్వాత ఆగాలి, కానీ ఆగలేదనమాట. ఇలా మనంతటికి మనమే ఆగమన్న సమయాల్లో స్టెప్స్ ముందుకేసేసి చేస్తే నష్టపోతామో. అంతేకాకుండా దేవుడి చిత్తం ఏంటో ఎరగకుండా మన ఇష్టానుసారంగా చేస్తే సౌలు జీవితం ఏమైపోయింది తెలుసా? అట్ లాస్ట్కి అతన్ని చేసినటువంటి ప్రతిదీ కూడా దేవుడికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే దేవుడు చాలా బాధపడ్డాడు సౌలుని రాజుగా పెట్టుకున్నందుకు. అంతేకాకుండా సౌలు యొక్క మరణం ఎంత భయంకరంగా ఉందంటే తన కత్తి పెట్టుకొని దాని మీద పడి చచ్చిపోతాడు అనమాట. అంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఒక దేవుడి చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, అలాగే దేవుడి పైన ఆధారపడవలసినటువంటి ఆ వ్యక్తి జీవితము మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తే 2 సంవత్సరాలు మాత్రమే దేవుడికి అంగీకార యోగ్యంగా జీవించాడు. 38 సంవత్సరాలు దేవుడు ఎంత హెచ్చరించినప్పటికీ కూడా తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయినాడు. దేవుడు చిత్తాన్ని ఏంటో కనుగొనలేకపోయినాడు. ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామేమో. చాలాసార్లు మనం దేవుడి చిత్తం చేస్తున్నాం, దేవుడి ఇష్టం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాం. చాలాసార్లు దేవుని సంతోషపరచవలసినటువంటి మనము మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి చాలాసార్లు ఇష్టపడతాం. మనుషులు మెచ్చుకోవాలని కోరుకుంటాం, మనుషులతో సమాధానంగా ఉండాలనుకుంటాం, కానీ చాలాసార్లు దేవుడితో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు మన స్థితి అలానే ఉందా? మనుషుల కోసమే బ్రతుకుతున్నామా? మనుషులకి నచ్చేదే చేయాలనుకుంటున్నామా? ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉన్నట్టయితే దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాము. ఆ స్థితి నుంచి బయటికి తీసుకురమ్మని దేవుడిని అడుగుదాము. దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది మనకి నచ్చినా నచ్చకపోయినా, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు చిత్తము చేస్తే మన జీవితంలో తప్పకుండా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. అంతేకాకుండా మన ప్రార్థనను కూడా మనం మార్చుకోవాలండి. ప్రభా నీ చిత్తమైతే సహాయం చేయి, ప్రభా నీ చిత్తమైతే నేను ఇలాగ చేయటానికి నాకు కృప చూపించు అని ప్రతిదానికి మనం దేవుడి చిత్తాన్ని అడిగేవాళ్ళుగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించమని మనం దేవుడి సన్నిధిలో అడిగితే తప్పకుండా ఆయన మన పట్ల ఏదైతే చిత్తము కలిగి ఉన్నాడో అది మనం తెలుసుకోగలుగుతామో, అలాగే మనం చేయగలుగుతాము. ఈరోజు నుంచి మన జీవితాన్ని దైవ చిత్తానుసారంగా ఉండే విధంగా దేవుని సహాయం అడుగుదాము. అంతేకాకుండా మన ప్రార్థన కూడా దేవుడి చిత్తానుసారమైన ప్రార్థనలు చేయాలని చెప్పి దేవుడి సన్నిధిలో అడుగుదాము. ఆయన చిత్తమే మన జీవితంలో క్షేమము, ఆశీర్వాదము. అది ఎప్పటికీ కూడా మనకి ఆశీర్వాదకరముగానే ఉంటుంది తప్ప, మేలుకరంగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా మనకి హానికరంగా ఉండదు. కాబట్టి అట్టి ప్రార్థన జీవితము, ఆ విధంగా ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నాయన మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన నీ చిత్తానుసారమైన ప్రార్థన మా అందరికి నేర్పించండి. అనేక సార్లు మేము మీ ఇష్టం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది అక్కడ మా సొంత చిత్తమే చేస్తున్నాము ప్రభువా.
ఇష్టం చేయలేకపోతున్నాం తండ్రి. ఈరోజు మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాం అయ్యా. నీ స్వరాన్ని వినే హృదయాన్ని మొదటిగా మాకు దయచేయండి. నీ చిత్తం ఏదో ఖచ్చితంగా మేము తెలుసుకుని ఆ ప్రకారం జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని, ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.